హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. ఇది రెండో ఎపిసోడ్. ఈరోజు తమిళ చూసాక అర్థమైపోయి ఉంటుంది మీకు ఏమిటనేది. ఎస్, ఐరన్ ఫార్మ్ బిల్డ్ చేయబోతున్నాం. అందుకే విలేజర్స్ని అక్కడ ఉంచాను, చూడండి కావాలంటే. డౌన్ అదే చూసేద్దాం. అంటే వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎలా చేశానో మరి మీకు టైం ల్యాబ్స్లో పెట్టేస్తాను, చూసేయండి. అండ్ లెట్స్ గో. ఓకే గైస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది విలేజర్స్ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ విలేజర్స్ కన్నా ముందు మిగతా సెటప్ చేయాలి కాబట్టి చూపించేస్తాను మీకు అనేది. ఇక్కడ వచ్చేస్ట్లో పెట్టేసాను. మీకు చెప్పినట్టే అక్కడ ఉండే ఇల్లు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. అదే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. నెక్స్ట్ ఒక ఓన్ బిల్డ్ చేద్దాము. నెక్స్ట్ ఓన్ బిల్డింగే. ఇదండి, ఇవే గైస్ ఐటమ్స్. ఇన్ని పెట్లు ఎలా తయారు చేశారు, ఇన్ని ఫెచ్చింగ్ టేబుల్స్ అని ఎలా చేశారు అని డౌట్ రావచ్చు మీకు. క్రియేటివ్ అయితే కాదు గైస్. ఈ టైం ల్యాబ్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనపడతాయి. ఇక టైం ల్యాబ్స్ చూసేసరిగా ఇక బిల్డింగ్కి స్టార్ట్ చేసేద్దాం. బిల్డింగ్కి బిల్డ్ వెళ్ళేద్దాం. ఐరన్ ఫార్మ్ బిల్డింగ్ చేసేద్దాం. ఓకే, అంతా రెడీ అయింది. ఇక అక్కడ వెళ్ళి మనం బిల్డింగ్ చేసేది. ఓకే, ఐరన్ ఫార్మ్ నీట్గా వర్క్ కావాలంటే మనం 150 బ్లాక్స్, అంటే విలేజ్ నుంచి 150 బ్లాక్స్. విలేజెస్ ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఇక్కడ నుండి ల్యాగ్ వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం. విలేజ్ నుంచి 150 బ్లాక్స్ దూరంగా ఉంటే అప్పుడు ఐరన్ ఫార్మ్ వర్క్ అవుతుంది గైస్. అంటే ఇది వితౌట్ జాంబీ గైస్. విత్ జాంబీ కూడా ఉంది. అప్ప ఎలాంటి సముద్రం అబ్బా. కరెక్ట్గా పోయే టైంకి వాన పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక కొంచెం తినేసి వెళ్ళిపోదాం. ఇది థండర్ స్టోన్స్ ఏం కాదు కదా? కాదండి గైస్. ఎక్కడ 150 బ్లాక్స్ కదా, చూసుకుందాం గైస్. ఇక్కడ నుంచి 150 బ్లాక్స్, అక్కడ -200 దాటాలి గైస్ జెడ్ యాక్సెస్. ఓకే, ఆ పక్కకి వెళ్ళిపోదాం. ఇక నాకు తెలిసి ఈ లేక్ అటువైపుగా మనకి ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, కొంచెం ఎక్కడ వెళ్ళి ఓకే ఇక్కడ బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఇక్కడ ప్లేస్ బాగుంది. ఓకే, ఇక్కడ సెట్ చేసేద్దాం. ఫస్ట్ 5x5 బ్లాక్స్ తీసేయాలి కదా. 5x5 2 3 4 5 3 4 5 2 3
3 4 5 2 3 4 5 ఇక్కడ అంతా లేదంతా తీసేయండి గైస్. ఇక్కడ నుంచి డౌన్ 8 బ్లాక్స్ వెళ్ళాలి గైస్. 8 బ్లాక్స్ వెళ్ళిపోదాం. ఇదంతా మీకు టైం లాప్స్లో చూసేసేయండి. ఓకే గైస్ ఇంకా చూసేసారు టైం లెస్ మైనింగ్కి. ఇక ఫస్ట్ ఇంకా మనం పైకి మళ్ళా బిట్స్ తెచ్చుకోవాలి. ఓకే, తెచ్చుకునేద్దాం. కొన్ని ఇక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళి బెడ్స్ పెట్టేద్దాం గైస్. అప్ప ఓకే. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇలా 2 బ్లాక్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇటువైపు సేమ్. ఇక్కడ మిడిల్లో ఇంకొక లేయర్ తీసేసుకుంటే మంచిది గైస్. ఇక్కడ మిడిల్ బ్లాక్. ఓకే, ఇక బెడ్స్ అన్నీ తీసేసుకోండి. మొత్తం బెడ్స్ తీసేసుకోండి. అన్ని బెడ్స్ అన్ని పెట్టేసేయండి. ఇటువైపు కూడా సేమ్. మిగిలిన బెడ్స్ కూడా తీసేసుకోండి. ఇక్కడ ఓకే. ఇప్పుడు మీకు ఈ బ్లాక్ అంటే ఈ కింద బ్లాక్స్ తీసేయండి. ఇప్పుడు ఇక్కడ దట్ బ్లాక్స్ అనే టెంపరీగా పెట్టింది తీసేయండి. రెండు వైపులా వీటికి కావాల్సిన ఐటమ్స్ మీకు చెప్తాను, మరీ చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. బిల్డింగ్ అయిపోయాక ఇక బిట్స్ పెట్టేద్దాం. అన్నీ పెట్టేసి ఇంకా ఉండే బిట్స్ మీద నాకు కలర్ దొరక్క ఇవి పెట్టాను. నో ప్రాబ్లం. ఎలాంటి బిట్స్ అయినా పెట్టి తీసుకోవచ్చు గైస్. అంతే గైస్, సెట్. ఇక ఇంకొక బిట్ ఉంది. ఓకే, ఎక్స్ట్రా క్రాఫ్ట్ చేసినట్టు. నో ప్రాబ్లం. నేను ఒకటి తీసుకునేది మర్చిపోయినా గైస్. నాకు వైట్ బెడ్ అంటే ఇష్టం, బ్లాక్ బెడ్ అంటే అంత నచ్చదు. ఓకే, కాబోస్ట్ కొంచెం తీసుకుందాం. పెద్ద మర్చిపోయాను గైస్, టార్చ్ మర్చిపోయాను. నో ప్రాబ్లం లేదు గైస్, నాకు వుడ్ లేదా. ఓకే, అలా చుట్టూ బ్లాక్స్ పెట్టేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ తీసేయండి. ఓన్లీ బ్లాక్స్ కరెక్ట్గా సరిపెట్టేట్టు తీసుకోండి. అంతే. ఇంత చూసాం. ఇక ఫ్లెచ్చింగ్ టేబుల్స్ పెట్టేసాను గైస్. మొత్తం నింపేసండి చుట్టూ. ఇక్కడ ఒక టెంపరీ బ్లాక్ పెట్టేసండి.
అంతే ఎందుకంటే ఇక్కడ ఒక టార్చ్ పెట్టి ఇక పైకి వెళ్ళిపోవాలా. ఓకే పైకి వెళ్ళిపోయి మరి అవుతుంది స్టార్ట్ చేసుకుని. వుడ్ లేదా? వుడ్ ఉంది లేదు గైస్. ఒక టార్చ్ చేసుకుని కోళ్ళు కూడా చిట్టింది కాబట్టి సరిపోయింది గైస్ కరెక్ట్ టైంకి. కరెక్ట్ నైట్ అయిపోయింది గైస్ మొత్తం ఇంతవరకు బిల్డ్ చేసే టైంకి. ఓకే ఇంకా పెట్టేసి కనుక్కునేద్దాం గైస్. 3 days ఇక్కడ అయిపోయింది గైస్. నో ప్రాబ్లం చేసేద్దాం ఎంతసేపు పట్టదు. అప్పుడే 17 days అయిపోయింది గైస్. ఇక నెక్స్ట్ వీడియో తీసుకొచ్చేదే కొన్ని ల్యాడర్స్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్ గైస్. ల్యాడర్స్ చేసుకుంటే ఉపయోగం చేసుకుని ఉండండి గైస్. ఇక స్టిక్స్ చేసేసుకుని ల్యాడర్స్ 9 ల్యాడర్. ఓకే గైస్ 6 చేయాలండి గైస్ మరి ఓవర్ అయితే. మనం పైకి వెళ్ళడానికి విలేజెస్ తీసుకొచ్చినప్పుడు ఓకే ఇలా పైకి వెళ్ళిపోవచ్చు అంతే. ఇవి మళ్ళీ ఉపయోగపడతాయి గైస్ అంతే. ఇక బోట్లతో అవసరం ఉంది, ఇంకా వీటితో అవసరం లేదు. ఇప్పుడు అవసరమైన థింగ్స్ అని లోపల పెట్టేయండి గైస్. ఫుడ్ కావాలి. ఓకే ఇక పోయి కొన్ని బోట్స్ వుడ్ ఉంది కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుని వుడ్ బోట్స్ ఉన్నాయి గైస్. ఈ వెళ్ళే అంటే వచ్చే ప్రాసెస్ అంతా ఇక్కడ వరకు తీసుకురావాలి విలేజర్స్ని. ఇక్కడ ఇంకో సెకండ్ విలేజ్ ఉంది గైస్. ఇంత దగ్గరలో మనకు విలేజ్ ఉండదు. ఇదేం బ్లాక్స్ చూసుకోవాలి గైస్. మళ్ళా వర్క్ కాదు. మన 150 బ్లాక్స్ ఉంటే మేలు గైస్. వర్క్ అవుతుందని నా నమ్మకం అవుతుంది గైస్. ఓకే వర్క్ అవుతుంది గైస్. సెకండ్ విలేజ్ కూడా ఇక్కడే ఉంది దగ్గరలోనే మన ఆపోజిట్. నో ప్రాబ్లం లేదు గైస్. ఓకే గైస్ ఇక వెళ్ళిపోదాం. అప్పుడే ఈవినింగ్ అవుతుంది గైస్. ఓకే ఇక్కడే స్లీప్ చేసి వెళ్ళిపోదాం. విలేజ్కి వెళ్ళి విలేజెస్ తీసుకురావాలి. అదంతా మీకు టైం లాస్లో పెట్టేస్తాను గైస్. ఇది మన 18th డే గైస్. విరాట్ కోహ్లీ ఫర్ రీజన్ అంటారు. నో ప్రాబ్లం. ఓకే విలేజ్ ఎలా ఉంది కదా గైస్. గుర్తు ఒక మనకి ఎలా వెళ్ళాలి మనకి విలేజ్ అంటే ఇలా గైస్. ఎలా వెళ్ళాలి మనకి విలేజ్కి ఎలా టార్చ్ పెట్టేద్దాం. ఇలా వెళ్ళిపోతాం. ఒక గిఫ్ట్ చేసుకుని విలేజెస్ని ఇంకా తీసుకెళ్ళడమే. ఇదే పెద్ద కష్టం టాస్క్. ఓకే ఇక విలేజర్ని ఒకరొకరిని తీసుకుని వెళ్ళిపోదాం. ఇదంతా మీరు టైంలో ఓకే ఐరన్ విలేజ్కి వచ్చేసినాం. ఇంకా ఐరన్ ఫార్మ్కే కదా మొత్తం ఉన్న ఐరన్ అంతా వాడేసి 64 40 రైల్వేస్ చేసేసా. ఇక మైన్ కార్డ్స్ చేసి ఇంకా వాళ్ళని పిలుచుకోపోదాం అనుకో అలానే చేస్తాను. ఇంక మొత్తం ఐరన్ అంతా వాడేసాను గైస్. కానీ పని మధ్యలో ఉంది. ఓకే ఇవి 3 కావాలి. ఇక మైన్ కార్డ్స్ చేసేద్దాం గైస్. 10 మైన్ కార్డ్స్ వస్తున్నాయి తీసేసుకుందాం. 10 ఒక ఫర్నెస్ విత్ అది కూడా చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ గైస్. ఒక ఫర్నెస్
కోల్ ఉండాలి. ఓకే గైస్, ఇక మైన్ క్రాఫ్ట్ విత్ ఫర్నెస్ చేసేద్దాం. మైన్ క్రాఫ్ట్ కాదు, మైన్ కార్ట్. మామూలుగా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఓకే, మైన్ కార్ట్ విత్ ఫర్నెస్ చేసేద్దాం. రకాల అది ఎందుది తీసేసారా? ఓకే ఓకే గైస్, ఇక వెళ్ళిపోదాం. ఇక మన విలేజెస్ తీసుకొని వెళ్ళిపోదాం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇక మనదే బాధ్యత. ఇవన్నీ పైన పెట్టేసుకున్నాం గైస్. 2 hours ఎందుకు అనుకోవచ్చు, అవసరం పడుతుంది గైస్. ఇప్పుడు నేను మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఓకే గైస్, చూడండి అందులో తీసుకొచ్చేసాను. ఇక బ్లాక్స్ నింపేయడమే. బ్లాక్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఉన్నాయండి, కావలసిన నింపేద్దాం రండి ఈసారికి. వాళ్ళ పైన వరకు పికాక్స్ మర్చిపోయాము. ఓకే, వుడ్ కూడా వుడ్ ఉంది, ఇక్కడే క్రాఫ్టింగ్ చేసేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుని క్రాఫ్టింగ్ టేబుల్ చేసాం గైస్, ఇది మన పొరపాటు. ఓకే, ఒక పికాక్స్ ఇక ముగించేద్దాం. ఇదంతా క్లోజ్ చేసేద్దాం గైస్. ఓకే గైస్, ఇదంతా క్లోజ్ చేసేసి ఇక హాపర్స్ పెట్టడమే. మూసేద్దాం గైస్. ఓకే, సెట్ నైట్ అయిపోతుంది గైస్. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ కంటిన్యూ చేసేద్దాం గైస్. ఇది ఎలా కంప్లీట్ చేయొచ్చు. వాటర్ బకెట్ మర్చిపోయాం. ఓకే, లావా బకెట్ ఉంది, పక్కనే వాటర్ ఉంది అని నైట్ స్లీప్ వేసేసి మార్నింగ్ కంటిన్యూ చేద్దాం గైస్. నెక్స్ట్ మార్నింగ్ ఇంతటితో 3 days. వాళ్ళని విలేజెస్ తీసుకురావడం అయితే తర్వాత తోకకొచ్చింది గైస్. ఏం చేసేది గైస్, చాలా కష్టం వాళ్ళని తీసుకురావడం. ఏమనుకుంటాం కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. అమ్మయ్య, ఓకే గైస్, ముందుగానే ప్లాన్ చేసుకోండి గైస్, లేకపోతే దెబ్బ అయిపోతుంది మీ ఇష్టం. ఓకే, మనం వెళ్ళిపోదాం. హంటింగ్ గైస్, ఏదో ఒక సైడ్ వాటర్ అయింది గైస్. ఓకే, వాటర్ వచ్చి ఇలా వచ్చేస్తాయి గైస్. ఇక్కడ హాపర్ పెట్టారు గైస్. హాపర్ ఎక్కడ పెట్టాం, చెస్ట్లో ఉంది అనుకుంటా గైస్. ఉండండి, తీసేసుకున్నాం హాపర్ చెస్ట్. సరే, ఇక్కడ పెట్టాలి.
హాపర్ అటు సైడ్ ఫేసింగ్ పెట్టేస్తే అయిపోతుంది. స్టార్ట్ అయిన పిల్లలు కూడా రావడం. ఇక్కడ ఒక చెస్ట్ పెట్టేసి పైన క్లోజ్ చేసాడు మీరు. పైకి వెళ్ళేసి ఒక స్లాబ్ పెట్టేసుకున్నానండి. క్రాఫ్టింగ్ టేబుల్లో స్లాబ్ తయారు చేసుకున్నాం. చాలు గైస్. ఓకే, ఇక ముఖ్యమైన పార్ట్ ఇప్పుడు సైన్ బోర్డ్స్ తీసుకోండి గైస్. 3 వైపులు అంటే ఇలా, ఇటువైపు ఇంకొకటి, అటువైపు ఒకటి, అంతే గైస్. ఇక్కడ లావా పోస్తే సరిపోతుంది గైస్. ఈ వాండరింగ్ టైడ్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తారు గైస్. విలేజర్స్ ఎక్కడ ఉంటే అక్కడ. అంతే గైస్. ఇంకా ఫామ్ చుట్టూ స్లాబ్స్ పెట్టేద్దాం, వాళ్ళు బయట స్పాన్ కాకుండా. ఓకే, ఇప్పటికి ఇది వర్కింగా కాదా అనేది మళ్ళీ చూపించాలి మీకు. ఓకే, ఫామ్ అయితే రెడీ అయినట్టే. బాబా, మీకు వర్క్ అయ్యేటట్టు చూపిస్తాను గైస్. అర్థం గైస్, ఇప్పుడే జస్ట్ ఒక క్యాట్ చనిపోయింది. నెక్స్ట్ గోళంస్ వస్తారు, అంతవరకు వెయిట్ చేయడమే. ఫర్ 1 hour we will get 330 plus guys. అలా పెట్టేసి స్ట్రింగ్స్ వచ్చేసినాయి గైస్. ఇంకా ఐరన్ వస్తుంది, కాసేపు ఎదురు చూద్దాం గైస్. అదిగోండి గైస్, మన మొదటి మల్లసూరు వచ్చేసాడు. మన ఐరన్ మ్యాన్ చనిపోతున్నాడు. ఓకే, మనం తప్పదు కాబట్టి నో ప్రాబ్లం. ఇదండి గైస్, మన ఐరన్ ఫామ్ అయితే వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయాలనుకో ట్రై చేయండి గైస్. దాన్ని చూపించేస్తాను మీకు. ఫస్ట్ ఐరన్ అర్థం గైస్, ఆ కోడ్ కూడా బాగా అయిపోయింది గైస్. 3 ఐరన్ వచ్చింది. ఓకే, ఇలా మనకి ట్రెజర్ అయితే వస్తుంటుంది గైస్. మీరు మళ్ళీ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ఇద్దండి గైస్. మరో ఇంకొకరు మీరు కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గైస్. వీడియోస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్ దొరికితేనే నేను ఇలాంటి వీడియోస్ ఛానల్ చేయగలుగుతాను గైస్. ప్లీజ్ సపోర్ట్ గైస్. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కంటెంట్ కలుగుదాం. అండ్ సీ యూ, బాయ్ బాయ్.